లేనిపోయిన సలహాలకు తల వంచే కుటుంబాలు. మీరు బాధపడంటే చెప్తా. ఆరాధన నుంచి వాక్యం ఇంటికి వెడతారు. ఇంటికి వెళ్ళాక మీరేం మాట్లాడుకుంటారు? క్షమించండి, ఏం మాట్లాడుకుంటారు? ఎవరైతే వాక్యం చెప్పారో ఆయన గురించి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడతారు? ఇవాళ దేవుడు మాట్లాడాడని మాట్లాడతారా? నాతో సూటిగా దేవుడు మాట్లాడాడంటారా? అనరు. భలే చెప్తున్నాడు బ్రదరు, ఈయన సంగతి, ఈయన పిల్లల సంగతి మనకు తెలియదు అనుకుంటున్నాడు అంటారు. మీరేం చేశారు? మీ పిల్లల చెవులు కత్తిరించారు. వాళ్ళు ఎప్పటికీ మారు మనసు పొందకుండా చేశారు. వారు ఎప్పటికీ మందిరంలో దేవుని వాక్యం వినకుండా వాళ్ళ చెవులు కోసేశారు. మీరు సంఘ పెద్దల గురించి చెడు మాట్లాడడం. ఎప్పుడు ఇంటిలో మందిరంలోకి సంబంధించిన వాళ్ళ గురించి చెడు మాట్లాడకండి. ఇంట్లో పిల్లల ముందు కాదు, ఎవరి ముందు మాట్లాడద్దు, ప్రమాదం ఉంది. చాలాసార్లు ఇలా మీరు మాట్లాడి మందిరానికి వచ్చి ఏంటండి దేవుడు మాట్లాడేది మీతో? ఆయన ఎలా మాట్లాడతాడండి? నీ పిల్లల మనసుల్ని చెరిపావును, ఇరుగు పొరుగు వాళ్ళ మనసులు చెరిపావును, నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళ మనసులు చెరిపావును. అదేదో గొప్ప తెలివిగలగా నువ్వు ఒకదానివే కనిపెట్టినట్టు. దేవుడు చూసుకోడా? ఆయన లెక్క చూసుకోడా? ఆయన ఊరుకుంటాడా? నిలబడి మాట్లాడిన వాడికి రెండంతల శిక్ష కదా, ఊరుకుంటాడా? నువ్వెందుకు నా దాంట్లో చేయి పెట్టి ఆ శిక్ష నువ్వు తెచ్చుకుంటావు? జాగ్రత్త. ఇలాంటి కుటుంబాలు మందిరానికి వచ్చి కూర్చుంటాయి. సరి చేసుకో, తప్పైంది. ఇంకెప్పుడు మేము మాట్లాడే సేవకుని గురించి కానీ సంఘ పెద్దల గురించి కానీ వ్యతిరేకంగా మా ఇంట్లో మాట్లాడుకోం. పెద్దవాళ్ళని గురించి, సీనియర్స్ ఉంటారు బిలీవర్స్, వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబాల గురించి మేము మాట్లాడుకోం. మేము ఏమైనా మాట్లాడుకుంటే మా కుటుంబ నేపథ్యాన్ని గురించి మాట్లాడుకుంటాం, వాక్యాల గురించి ఇంతవరకే మాట్లాడతాం. మన కుటుంబాలలో అపవాదికి చోటిచ్చి మనం దేవుని మందిరానికి వస్తాం. మన మనసులో వాడికి బలమైన పట్టు ఉంటుంది. వాక్యానికి చోటు ఎక్కడ ఉంటుంది? వాక్యం హృదయంలో సమృద్ధిగా నివసించడానికి అవకాశం ఎక్కడ ఉంటుందో చెప్పండి. మీరు ఉండదు కదండి. పొరపాటు మనలో ఉంది. మనం దాన్ని ఆలోచించాం, కొంచెం కూడా దాని గురించి పట్టింపు కూడా ఉండదు. అసలు తప్పు కాదని భావిస్తాం. మళ్ళీ ఆదివారం నాడు రొట్టెలో ద్రాక్షరసంలో పాల్పొందుకుంటాం చేతులెత్తి. మన చెయ్యి మలినమైంది, మన ఆలోచనలు మలినమయ్యాయి, మన సంబంధాలు మలినమయ్యాయి, మన సలహాలు మలినమయ్యాయి. మన కుటుంబంలోనికి వాడికి చోటిచ్చాం. రక్షించబడిన వాళ్ళమే. దేవుని సన్నిధి ఎక్కడ చూస్తారు? దేవుని మహిమ తిరిగి రావడం ఎలా వస్తుందో చెప్పండి. సాధ్యం కాదు. సాధ్యంగానే కాదు. మనకి మనం సరి చేసుకుంటే, మన కుటుంబాల లోపల మనం సమాధాన పడితే, మనం ఒకరినొకరు క్షమించుకోగలిగితే, then we can see the glory of God. We can enjoy the joy of God. We can receive the life of God. మర్చిపోతూ తక్కువగా అంచనా వేయద్దు. చిన్న చిన్న మాటలే ఇవి, కానీ మన కుటుంబాలలో, మన వ్యక్తిగత సంబంధాల మధ్య జరిగేవి.